కోసం జనవాణి. చేవెళ్ల బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే. వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. చేవెళ్లలో సోమవారం జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. టిప్పర్ డ్రైవర్ గుంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టడానికి ముందు బ్రేక్ వేయకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. టిప్పర్లో పరిమితికి మించి కంకర లోడుతో పాటు అతి వేగంగా లారీని ఒక్కసారిగా కుడివైపు తిప్పడంతో అది అదుపు తప్పి నియంత్రణ కోల్పోయినట్లు భావిస్తున్నారు. బస్సును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత సుమారు 50 నుంచి 60 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిందని కూడా అంటున్నారు. దీన్ని బట్టి బ్రేక్ వినియోగించకపోవడం లేదంటే బ్రేక్ పాడవడం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ ను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. యజమాని లచ్చు నాయక్ ఈ ఏడాది టిప్పర్ ను కొనుగోలు చేశాడు. అయినా బ్రేకులు ఎలా పనిచేస్తున్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ ఆకాష్ ధన్యా కాంబ్లేకు లైసెన్స్ ఉందని అధికారులు నిర్ధారించుకున్నారు. టిప్పర్ నడపాలంటే హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలి. అతను మహారాష్ట్రలోని నాందేడ్ లో లైసెన్స్ తీసుకున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అది అసలైనదేనా అని నిర్ధారించుకోవడానికి మహారాష్ట్ర అధికారుల్ని సంప్రదిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనం ఎంత వేగంతో ఉందో తెలుసుకోవడానికి కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన 19 మందిలో 17 మందికి నోరు, ముక్కులో కంకర దుమ్ము ఎక్కువగా ఉన్నట్టు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కంకర మొత్తం బస్సులో కూర్చున్న కుడివైపు వారిపై పడింది. దీంతో వారందరికీ కంకర దుమ్ము ముక్కు, నోట్లోకి వెళ్లింది. అలాగే గాయపడిన వారికి కూడా ముక్కు, నోట్లోకి దుమ్ము చేరి తీవ్ర ఇబ్బంది పడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. గాయపడిన 24 మందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే ఇందులో 5గురి పరిస్థితి కొంత విషమంగా ఉన్నా వారు కూడా క్రమంగా కోలుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం చేవెళ్లలోని పిఎంఆర్ ఆసుపత్రిలో 14 మంది, వికారాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న బాధితుల నుంచి వాంగ్మూలం సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లు ఇద్దరు మరణించడంతో బాధితుల వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. వారిద్దరూ ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారేమో అనే అనుమానంతో వారి రక్త నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. మరిన్ని తాజా వార్తల కోసం జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.